శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నవరాత్రులలో 5వ రోజు అమ్మవారు స్కందమాత దుర్గాదేవి స్వరూపంగా అవతరిస్తారు. ఈమె కార్తికేయుని తల్లి. దుర్గాదేవి స్వరూపం. స్కంద అంటే కార్తికేయుడు, మాత అంటే తల్లి. పేరు వెనుక కారణం ఏంటంటే శివుని కుమారుడైన కార్తికేయుని అమ్మగా ఈమెను పూజిస్తారు. కాబట్టి ఈమెకు స్కందమాత అని పేరు వచ్చింది. ఈ తల్లికి చదవవలసిన శ్లోకం ఏంటంటే, సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ సుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. ఈ శ్లోకాన్ని 21 సార్లైనా, 28 సార్లైనా, 101 సార్లైనా, 1000 సార్లైనా పఠించినట్లయితే అన్ని శుభాలు జరుగుతాయి. బ్రహ్మచారిణి దుర్గాదేవి తపస్సు చేసి పార్వతీదేవి రూపంలో శివుని వివాహం చేసుకున్న తర్వాత శివుడు తన కైలాస నివాసానికి తిరిగి వెళ్ళి 1000 సంవత్సరాలు ఆమెతో సుదీర్ఘ సహవాసం చేశాడు. ఈ కాలంలో తాటక అనే అసురుడిని చంపే పనిని పూర్తి చేయగల కుమారుడు ఇంకా పుట్టలేదని దేవతలు ఆందోళన చెందారు. విష్ణువు మరియు బ్రహ్మ నేతృత్వంలో శివుడిని అడ్డుకోవడానికి ఇష్టపడకపోయినా వారు అతనితో సమావేశం కావడానికి అతని నివాసానికి ప్రయాణించారు. వారి విన్నపాలను విన్న శివుడు తన వీర్యాన్ని నేలపై పడేలా చేశాడు. దేవతల కోరిక మేరకు అగ్ని పావురం రూపాన్ని దాల్చి దానిని కోల్పోకుండా ఉండడానికి మింగివేశాడు. కానీ మండుతున్న అనుభూతితో బాధపడ్డాడు. ఈ చొరబాటుతో అసంతృప్తి చెందిన పార్వతి దేవతలను తిట్టి వారి స్వార్థపూరితంగా నిందించి వారి చర్యలు తన భర్తతో తన కలయికకు అంతరాయం కలిగించాయని పేర్కొంది. శివుని సూచనలను అనుసరించి అగ్ని 7 ఋషుల భార్యలలో 6 ఉదయం స్నానాలలో వీర్యాన్ని నిక్షిప్తంగా చేశాడు. భార్యలు గర్భవతి అయ్యారు మరియు ఆ ప్రభావాలను భరించలేక వీర్యాన్ని పిండంగా బయటకు పంపాడు. ఇది గంగానది ద్వారా నిక్షిప్తం చేయబడింది. ఈ పిండం నుండి కార్తికేయ మార్గశీర్షం యొక్క ప్రకాశవంతమైన భాగంలో 6వ రోజున జన్మించాడు. పార్వతీదేవి ఈ బిడ్డకు పాలివ్వడం ద్వారా పెంచి పోషించింది. పార్వతి యొక్క ఈ పోషణ మరియు మాతృత్వ అంశం స్కందమాత అని పిలువబడింది. కార్తికేయుడు తాటకను వధించి విశ్వంలో క్రమాన్ని పునరుద్ధరించే తన విధిని నెరవేరుస్తాడు. ఈ విధంగా పార్వతీదేవి స్కందమాత దుర్గగా అవతరించింది. అసలు ఈ అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలంటే పెరుగన్నం పెట్టాలి. అసలు ఈ అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ప్రతిఫలం వస్తుందంటే జీవితంలో అల్లకొల్లాలను, అశాంతిని తరిమివేస్తుంది.